అందరూ అంటూ ఉంటారు జీవితంలో ప్రేమించడమే సుఖాలకు మూలమని. నిజమే కదా? కనుక అసలు ప్రశ్న ఏమిటంటే ప్రేమ ఎవరితో పంచుకోవాలనేది. ఒకవేళ మీకు కొన్ని క్షణాల సుఖం కావాలంటే ప్రేమించండి మీ పొరుగువారిని. ఒకవేళ మీకు కొన్ని రోజుల పాటు సుఖం కావాలంటే ప్రేమించండి మీ స్నేహితుల్ని. అదే కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు సుఖం కావాలి అంటే ప్రేమించండి మీ యొక్క కుటుంబాన్ని. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, పిల్లలు, మీ బంధువులందరినీ ప్రేమించండి. కానీ ఒకవేళ మీరు శాశ్వతంగా ఎల్లకాలం సుఖంగా ఉండాలంటే మీరు ప్రేమించాల్సింది ఎవరిని అంటే మీ యొక్క కర్మలను. ఎందుకంటే బాంధవ్యాలు ఎంత గొప్పవైనా ఎప్పుడొకప్పుడు విడిపోతాయి. ఈ ప్రపంచం ఎలాంటిదంటే ఎవరినైతే కలుపుకుంటుందో వారినే వదులుకుంటుంది కూడా. కేవలం మీ కర్మలు మాత్రమే ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపోలేనివి. మరణం తరువాత కూడా మీ కర్మలే మిమ్మల్ని జీవింపచేస్తాయి. అందుకే ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఈ కర్మల్ని ధర్మంగా భావించి ఆచరించండి. జీవితపు చివరి క్షణం వరకు మీ కర్మలను ప్రేమిస్తూనే ఉండండి. అప్పుడు చివరి క్షణం వరకు సుఖంగానే ఉంటారు. అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మీరు మీ కర్మలను ఆచరించండి, ఫలాన్ని గురించి ఆలోచించకండి. మీ కర్మల ద్వారానే మీరు సుఖాన్ని పొందుతారు. రాధాకృష్ణ.